నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మీరైతే మాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ వస్తున్నారు మ్యామ్. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి యూనివర్సల్ కామన్ ప్రాబ్లం అన్నమాట. అది వచ్చేసి అప్పులు. మన ఇండియన్స్ కి మ్యామ్ ఒక్కొక్కళ్ళ చేతి నుండి ఎందుకో అప్పులని కాదు, ఇప్పుడు హెల్ప్ చేద్దాము అని వాళ్ళ కష్టాలు విని హెల్ప్ చేస్తూ ఉంటారు, అప్పుల కింద మనీ ఇస్తూ ఉంటారు. కానీ రిటర్న్ తీసుకోవటానికి వచ్చేపాటికి మటుకు ఎందుకో మేము అసలు చాలా ఇబ్బంది పడిపోతారు. అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు వాళ్ళతో కమ్యూనికేట్ చేసినా రిటర్న్ రాకుండా ఉంటాయి. ఈ మొండి బాకీలు అనేది ఎందుకు అవుతాయి? అలానే ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, జనరల్ గా మీరు రాసులు కానీ నక్షత్రాలు కానీ చాలా బాగా చెప్తూ ఉంటారు. సో అసలు వాటి అనాలిసిస్ ప్రకారం ఏ రాశి వాళ్ళకి కానీ ఏమన్నా నక్షత్రాలకి కూడా ఈ అప్పులు లింక్ ఉంటుందా? ఒక్కొక్కళ్ళ చేతి నుండి ఇస్తే రిటర్న్ రావు అన్న స్ట్రాటజీ ఏమన్నా ఉంటదంటారా? ఒకసారి ఈ విషయాలు చెప్పండి మ్యామ్. మన ధనకారకుడు చంద్రుడు. డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్ర కుజ ఫైనాన్సెస్ మీద ఉంటుంది మనకి. చంద్ర భగవానుడు గనక మనకి షష్టమంలో ఉన్న చంద్ర భగవానుడు గనక షష్ట అష్టమ 12 స్థానాల్లో మన జన్మ జాతకంలో ఉన్న మనం అప్పులు పాలైపోతూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ లోన్ తీసుకోవాల్సిన అవసరాలు మనకి జీవితంలో వస్తాయి. సరదాగా అప్పు పుడుతుంది కూడా. వీళ్ళకి అప్పు వద్దు అని ఎవరు అనరు. చంద్రుడు ఉన్నాడు కదా అక్కడ, మన ధనకారకుడు కదా, ఆయన ఇప్పించేస్తాడు. ఆయనే ఒక పెద్ద గ్యారెంటర్, ఆయనే ఇప్పించేస్తాడు జనానికి. తర్వాత అది కట్టేటప్పుడు వీళ్ళకి ఎక్కడో చోట అది అయిపోయేంత వరకు ఎక్కడో చోట ఒక చిన్న క్వశ్చన్ మార్క్, ఒక చిన్న మదన మనసులో ఉంటూ ఉంటుంది. చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ హోరోస్కోప్ లో అప్పు తీసుకోవటానికి కానీ ఇవ్వడానికి కానీ చాలా ఇంపార్టెన్స్. రాశి అని పర్టికులర్ గా చెప్పకపోయినా చంద్రుడి యొక్క రాశి కర్కాటక రాశి, కానీ చంద్ర యొక్క నక్షత్రాలు మళ్ళీ ఉంటాయి. రోహిణి కానివ్వండి, హస్త నక్షత్రం కానివ్వండి, శ్రవణ నక్షత్రం కానివ్వండి, ఈ 3 చంద్రుడివే. సో ఈ చంద్రుడి యొక్క నక్షత్రాలు కూడా గబుక్కున జాలి చెందే నక్షత్రం. చంద్రుడు ఈజ్ అన్ ఎమోషనల్ ప్లానెట్ కదా, మనసుకి కారకుడు, తనువుకి కారకుడు, మన వెల్ బీయింగ్ కి కారకుడు, ధనానికి కారకుడు. ఈ 3 నక్షత్రాలు కరిగిపోతూ ఉంటాయి వెన్నపూసలాగా, పొయ్యి లేకుండానే. సో ఇవి విని ఇస్తాయి. ఇవే కాదు, అందరూ ఇస్తారు, మంచిదే, ఇవ్వడం మంచిదేనండి. బట్ ఏంటంటే నేను చెప్పిన కాంబినేషన్ లో కనుక మీరు ఉండి మీరు అవతల వాళ్ళకి సహాయం చేస్తున్నాను అనుకుంటే అది సహాయం మాత్రమే అనుకోండి. అది అప్పిచ్చేని తిరిగి వస్తుందని మాత్రం అనుకోవద్దు. అది రెడీ అయిపోతే మనం ఆ ఫైనాన్షియల్ ఆ చిన్న మైనస్ చేసుకోవడానికి మన బ్యాంక్ అకౌంట్ లో గివ్ ఇట్. అంతే మ్యామ్. మీరు వచ్చేసి న్యూమరాలజీ పరంగా కూడా చెప్తూ ఉంటారు కదా, ఇందాక నక్షత్రాలకి చెప్పారు. న్యూమరాలజీ పరంగా అయితే ఏ డేట్స్ వాళ్ళు ఇలా సెన్సిబుల్ గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలంటారు? బ్యూటిఫుల్ క్వశ్చన్ నాకే వేసారా మీరు. ఇప్పుడు నేను ఆలోచించాలి. గుడ్ క్వశ్చన్. నేను అనాలిసిస్ కూడా చేస్తాను దీని మీద. నంబర్ 2, నంబర్ 2, నంబర్ 7, 2 and 7 పర్టిక్యులర్ గా ఇమోషనల్ గా ఉంటారు. వెరీ ఇమోషనల్, వెరీ సెన్సిబుల్. మీ వర్డ్ కి మ్యాచ్ అవుతూ సెన్సిబుల్ అండ్ సెన్సిటివిటీ 2 and 7 చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అంటే ఈ 2 and 7 వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ పర్వాలేదు, ఇబ్బంది లేదు. దే ఆర్ ఆల్ టఫ్ నంబర్స్. సో వాయి పెద్దగా కరగని నంబర్స్ అవి. అలానే ఉండాలి మ్యామ్. ఇలా సెన్సిబుల్ గా ఉంటేనే ఎవరైతే చెప్పిన నమ్మటం అని కాదు. కొంతమంది నిజం అనుకుని పాపం జాలిపడి ఇచ్చేస్తారు, వెంటనే కరిగిపోతారు. కాకపోతే నిజంగానే ఇట్లా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అదే. సో వీళ్ళకి ఏదైనా రెమెడీ పార్ట్ ఉంటుందా మ్యామ్? అంటే ఇచ్చిన మొండి బాకీల్ని వసూలు చేసుకునేలాగా ఏమైనా ఇంట్లో చేసుకునే రెమెడీ ఉంటుందా? అంటే ఈ నక్షత్రాలు ఈ రాశులే కాకుండా ఎవరైనా సరే అప్పిచ్చేటప్పుడు బుధవారం ఇవ్వడం మంచిది. అప్పుకి సంబంధించిన కాల్స్ కానివ్వండి, అప్పుకి సంబంధించిన సంభాషణ కానివ్వండి, మంగళవారం చేయొద్దు. మంగళవారం అవసరం ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నామంటే అప్పు తీసుకునే వాళ్ళని మేము దోషులుగా చేయట్లేదండి. ఎందుకంటే అవసరం అందరికీ వస్తుంది. మేము మా నాన్నల్ని అడిగే ఉంటాం ఎక్కడో చోట. స్వప్న అవును. సో కాబట్టి అమ్మని అడుగుంటాం, నాన్నని అడుగుంటాం. అయ్యే ఇంట్లో వాళ్ళైతే అప్పు కాదా, ఇబ్బంది లేదు, తీసుకునే వాళ్ళు ఏం దోషులు కాదు, మంచిదే. కానీ మీరు కూడా మంగళవారం ఆ సంభాషణ చేయద్దు. ఎందుకంటే మీకు కూడా మంచి జరగాలి. మీరు తీసుకునేది ఎందుకు, ఇచ్చేస్తామనే నమ్మకంతో తీసుకుంటారు, ఎగ్గొడదామనే నమ్మకంతో తీసుకోరు కదండి. మంగళవారం ఫోన్లు చేసి అడగండి. మంగళవారం ఆ డిస్కషన్ లోకి దూరకండి. మంగళవారం కాన్వర్సేషన్ వద్దు. మంగళవారం ఆ తలంపొద్దు.
తీసుకుందామనే తలంపు కూడా అవుద్దు. ఓకే. మళ్ళీ మళ్ళీ ఆ తలంపులు వస్తాయి. మారు కోరుతుంది కదా మరి. అంతే. బుధవారం అడగండి. ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు తిరిగి ఇస్తారు అనే నమ్మకంతో, అంతేగాని ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చేస్తావు కదా అని ఒక్కసారి లాక్కండి వాళ్ళని. మీరు సంపూర్ణంగా ఇవ్వగలిగే సిచ్యువేషన్ లో ఉంటారు అని ఆశీర్వదించి ఇవ్వాలి. ఓకే. మేము ఆశీర్వదించడం తర్వాత దానివల్ల వాళ్ళకేమో ఉరిగేస్తుందండి అని అనుకోవద్దు. ఎందుకంటే వీఆర్ విషింగ్ ఫర్ దేర్ గుడ్ అండ్ గివింగ్ కదండి. అంతే. వాళ్ళ మంచి కోరే మనం ఇస్తున్నాం కదా, వాళ్ళ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని. సో తప్పు లేదు. ఇచ్చేటప్పుడు బుధవారం ఇవ్వడం, గాలి శ్వాస లోపలికి నాభి వరకు పీల్చుకోండి. ఓకే. కాసేపు ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచండి దాన్ని. వీళ్ళు తిరిగి ఇచ్చేస్తారు, సంపూర్ణంగా ఇచ్చేస్తారు, అన్న టైం కంటే ముందు ఇస్తారు అని ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది కంప్లీట్ అయిపోవాలి. శ్వాస వదిలేసేయండి, ఇచ్చేసేయండి. ఇది చేయండి, ఎవరికి రాదో నేను చూస్తాను. ఇచ్చే టైంలో అలా చేయాలి. ఓకే. అయితే బుధవారం ఒకటి అండ్ ప్లస్ మీరు చెప్పినట్టు ఈ రెమెడియల్ పార్ట్ ఒకటి కనుక చేస్తూ మనం ఆ సంకల్పంతో ఇస్తే డెఫినెట్ గా రిటర్న్ వచ్చేది. అసలు 150% అండి. అసలు ఒక్కటి కూడా మిగలదు. ఓకే. అది మీరు ఇదివరకు ఇచ్చేసామండి, ఇప్పుడు మేము చేయొచ్చా అంటే వాళ్ళకి ఆ బ్లెస్సింగ్ పంపండి. ఇప్పుడు మీరు ఆ బ్లెస్సింగ్ పంపేటప్పుడు మీరు ఇన్హేల్ చేసేటప్పుడు అది నాభి వరకు ఆగి అని ఎందుకు అంటున్నాము ప్రతిదానికి? మనం అంటాం కదా, నా గట్ చెప్తుంది, నా గట్ ఫీలింగ్ అని. అవును. గట్ ఈస్ నెవర్ రాంగ్. ఇఫ్ ద గట్ ఈస్ రైట్ మెడికలీ, your emotional well-being is absolutely promised. మన గట్ హెల్త్ బాగుంటే మన ఎమోషనల్ హెల్త్ బాగుంటుంది. మెడికలీ దిస్ ఇస్ ట్రూ. సో కాబట్టి మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది అనేది మీకు ఇంపార్టెంట్. సో అందుకు మనం నాభి వరకు శ్వాస తీసుకుంటాం. అంతేగాని అది ఏం పెద్ద ఫ్యాన్సీ ఏరియా కాదు, అది ఏం పెద్ద ఇంకో వేరే ఏమి తంత్రం మంత్రం ఏమీ కాదు. సో మన లోపలికి అది నమ్మకంతో పీలుస్తున్నాం కాబట్టి అలా చేస్తున్నాం. ఓకే. డెఫినెట్ గా మ్యామ్. సో విన్నారు కదా, అప్పులు ఇచ్చేటప్పుడు అయితే మేడం చెప్పినట్టు ఈ కొన్ని విషయాలు అయితే తప్పకుండా మైండ్లో గుర్తుంచుకోండి. అలానే ఇలా అప్పుల సమస్యలతో కనుక ఏమన్నా మీరు ఫేస్ చేస్తూ ఉంటే కింద మేడం నెంబర్ ఇస్తున్నాం, ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు చెప్పాల్సిన రెమెడియల్ పార్ట్తో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎలా ఉందో కూడా అనలైజ్ చేసి చెప్తారు. థ్యాంక్ యూ.